హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు బెస్ట్ టాప్ 10 మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. 2 వీక్స్ నుంచి అయితే మంచి మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరి అందులో బెస్ట్ మూవీస్ ఏంటో మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్క మూవీ అయితే మీకు తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది మాత్రమే రికమెండ్ అయితే చేస్తాను. తమిళ్లో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మలయాళంలో ఉంది, లేకపోతే హిందీలో ఉంది. సబ్ టైటిల్ చూస్తూ ఎంజాయ్ చేయమని ఒక్క మూవీ కూడా మీకు రికమెండ్ అయితే చేయను. ఇప్పుడు తెలుగు మూవీసే కాదు, హాలీవుడ్ నుంచి కూడా మంచి మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఆ మూవీస్ కూడా మీకైతే తెలుగులోనే అవైలబుల్గా అయితే ఉంటుంది. 2 వీక్స్ బ్యాక్ కూడా బెస్ట్ టాప్ 10 మూవీస్ అయితే రికమెండ్ అయితే చేశాను. ఆ మూవీస్ లిస్ట్ ఏంటో ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ మూవీస్ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. మరి ఆ బెస్ట్ టాప్ 9 మూవీస్ లిస్ట్ ఏంటో ఇంకా లేట్ చేయకుండా మనమైతే తెలుసుకుందాం. నెంబర్ 1 తెలుగు మూవీ అయిన ఐ. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూశాక భయ్య పిచ్చిగా నవ్వుకున్న మూవీస్ అయిన సుడిగాడు, కిక్, వెంకీ, అద్దూర్స్ అండ్ జాతి రత్నాలు. ఈ మూవీ చూసి ఎంతగా నవ్వుకున్నామో సేమ్ ఈ మూవీ కూడా హ్యాపీగా కడుపుబ్బా నవ్వుకుంటారు. ఒక క్యాస్ట్ మీద ఎన్నో యాక్షన్ మూవీస్ చూసి ఉంటాం, కానీ ఈ మూవీ మాత్రం ఒక క్యాస్ట్ మీద కామెడీతో ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే భయ్య, హీరో అయిన కార్తిక్ సిటీ నుండి తన ఊరికి వచ్చాక ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరి దాని తర్వాత ఏమి జరిగింది, కార్తిక్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఈ మూవీ చాలా బెటర్గా అనిపించింది. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే ఫీల్ అవ్వరు. హీరో ఫ్రెండ్స్ నుండి వచ్చే కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ కామెడీ అయితే పండించారు. మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్క సీను నవ్వుకుంటే ఉంటారు. ఎక్కడ మీకైతే ల్యాగ్ అండ్ బోరింగ్గా అనిపించదు. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన నింద. ఈ మూవీ జూన్ 21, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్లో ఎందుకని యావరేజ్ టాక్ తెచ్చుకుందో నాకైతే తెలియదు, కానీ ఓటీటీలో చూడాల్సిన మూవీ. వరుణ్ సందేశ్ గారు ఈ మూవీలో మంచి క్యారెక్టర్లో నటించారు. థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ ది బెస్ట్ మూవీ. క్లైమాక్స్లో వచ్చే సీన్కి, క్లైమాక్స్లో వచ్చే సస్పెన్స్కి మతిపోతుంది. అలాగే క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది భయ్య, ప్రతి ఒక్కరికైతే కనెక్ట్ అవుతుంది. మనసులో ఉన్న మాటని బయటికి చెప్పలేక బయటికి చెబితే ఏమవుతుందనే సీన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికైతే హార్ట్ మెల్ట్ అయిపోతుంది. అలాంటి సీన్ని యాడ్ చేశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, వరుణ్ సందేశ్ ఒక 6 to 7 మెంబర్స్ని కిడ్నాప్ చేసి ఒక మర్డర్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మరి ఆ మర్డర్ కేసు ఏంటి, మరి ఈ మర్డర్ ఎవరు చేశారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది, కానీ ఓటీటీలో ది బెస్ట్ మూవీ. ఇన్వెస్టిగేషన్ చేసే స్టైలు, ఒక్కొక్కరు ఆ మర్డర్ కేసు నుండి తప్పించుకోవడానికి చేసే ప్లాను, క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూసేయవచ్చు. నెంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన ఫ్లైట్ ఆఫ్ ద లివింగ్ డెడ్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య. 2007లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగు ఆడియోలో యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రీగానే. ఓల్డ్ మూవీ కావచ్చు, కానీ గోల్డ్ మూవీ. చాలా హై క్వాలిటీతో మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ జాంబీస్ మూవీ. ప్రతి ఒక్క జాంబీస్ని చాలా భయంకరంగా చూపించారు. ఎంత భయంకరంగా చంపినా కూడా మరలా బ్రతికి వస్తూ ఉంటాయి. మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది ఈ మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే భయ్య, ఫ్లైట్లో కొంతమంది ప్యారిస్కి వెళ్తూ ఉంటే ఒక బాక్స్ నుండి ఒక అమ్మాయి బయటికి వస్తుంది. మరి ఆ అమ్మాయి ఎవరు, ఎందుకని ఆ బాక్స్లో బంధించారు, ఫ్లైట్లో ఉన్న చాలా మందికి ఏమి జరిగింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మొత్తం ఫ్లైట్లోనే ఉంటుంది. ఒక జాంబీ కాస్త 2 జాంబీస్గా అవ్వడం, 2 జాంబీస్ కాస్త 4 జాంబీస్లా అవ్వడం, ప్రతి ఒక్క సీను చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ చాలా నచ్చుతుంది. క్లైమాక్స్ వరకు ఎవరు బ్రతికి ఉంటారు, ఎవరు చనిపోతారు, ఫ్లైట్లో ఉన్న చాలా మందికి ఏమి జరుగుతుంది, ఇలా ప్రతి క్వశ్చన్ మీకు ట్యూబ్ లైట్లా వెలుగుతూనే ఉంటుంది. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూసేయవచ్చు. ఈ మూవీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాంబీస్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరు చూసేయవచ్చు. ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 సౌత్ కొరియా మూవీ అయిన ఆఫీసర్ బ్లాక్ బెల్ట్.
ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో ఈ మంత్ సెప్టెంబర్ నుండి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రీసెంట్గా చూసిన కొరియన్ మూవీస్లో ఈ మూవీ చాలా బెస్ట్గా అయితే అనిపించింది. మంచి యాక్షన్ అండ్ థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి. హీరోని ఎంతగా పవర్ఫుల్గా చూపించారో అంతకంటే ఎక్కువగా విలన్ని కూడా పవర్ఫుల్ క్యారెక్టర్లో చూపించారు. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్కి ఎవరు చస్తారు ఎవరు బ్రతుకుతారు అని సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టి ఈ మూవీ చూసేలా చేస్తూ ఉంటుంది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే భయ్యా, హీరో అయిన లీ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటే ఇతనికి మార్షల్ ఆర్ట్స్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తుంది. మరి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమి జరిగింది, ఈ లీని ఎందుకని విలన్ చంపే ప్రయత్నం చేశారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ మంచి మెసేజ్గా ఉంటుంది. హీరోని రాక్ క్యారెక్టర్లో చూపించారు. తను చేసే ఫైట్ సీన్స్ అప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్లో మాత్రం 15 to 20 minutes మూవీ ఉంది అనగా ఒక 20 minutes ఫైట్ అయితే ఉంటుంది భయ్య. ఆ ఫైట్ నెక్స్ట్ లెవెల్గా అనిపించింది. సౌత్ కొరియా మూవీస్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ మూవీ చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. నంబర్ 5 మలయాళం మూవీ అయిన నున్నక్కుజి. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు G5లో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ. మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు చాలా ఫన్నీ సీన్స్ అయితే ఉంటాయి. ఈ మూవీ మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్గా ఫీల్ అయితే అవ్వరు. ఒక చిన్న కాన్సెప్ట్తో మూవీ మొదలై క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్క సీను ఉంటుంది. హీరో ఉంటాడు భయ్య, ఏది అయితే వద్దు అని అంటామో దానినే గెలుకుతూ ఉంటాడు. గాలికి పోయే గంప, ఈ డైలాగ్ మీకు గుర్తుంది కదా. సినిమా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మూవీ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మంచి కామెడీ మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, హీరో అయిన బాబీ ఇతని దగ్గర ఉన్న ప్రైవేట్ ల్యాప్టాప్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఈ ల్యాప్టాప్ కోసం బాబీ ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఈ ల్యాప్టాప్లో ఏమి ఉంది, చివరికి ఆ ల్యాప్టాప్ని బాబీ దక్కించుకున్నాడా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. హీరో దొంగతనం చేయడానికి వెళ్ళే సీను, తన భార్యతో ఉండే కొన్ని కామెడీ సీన్స్, హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని ఫన్నీ సీన్స్, క్లైమాక్స్లో ఒకటి అనుకుంటే మరొకటి జరిగే సీను, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క సీను ఫన్నీగా క్రియేట్ చేశారు. మూవీ చూస్తున్నంత వరకు మీకు ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. ఈ మూవీ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరికి ఎందుకురా ప్రతి ఒక్క దానిలో వేలు పెడుతూ దొరికిపోతూ ఉంటావని ప్రతి ఒక్కరైతే మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అలాంటి సీన్స్ అయితే పెట్టారు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే చూడొచ్చు. కానీ ల్యాప్టాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సీన్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటి ఫ్యామిలీతో స్కిప్ చేస్తే హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూసేయవచ్చు. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన టారోట్. ఎస్, ఈ మూవీ మే 3, 2024లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ హారర్ అండ్ థ్రిల్లర్. హారర్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ చాలా ఎంజాయ్ చేస్తారు. మన తెలుగు యాక్టరెస్ అయిన అవిక ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్లో నటించారు. స్టోరీ లైన్ కూడా కొత్తగా ఉంటుంది. హర్రర్ సీన్ చాలా భయంకరంగా చూపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోతూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరు చనిపోతారు, ఎవరు బ్రతికి ఉంటారు, వీరికి ఉన్న ప్రాబ్లం నుండి ఎలా బయటపడతారు, ఇలా ప్రతి ఒక్క సీను చూస్తున్నంతసేపు మీకు ఈ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఒక 6 to 7 మెంబర్స్ బర్త్డే పార్టీ కోసం సిటీకి దూరంగా ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లోకి వీరు వెళ్ళిన తరువాత ఆ ఇంట్లో పాడుబడిన ఒక వస్తువుని ముడతారు. మరి ఆ వస్తువు ఏంటి, ఆ వస్తువుని వీరు ముట్టిన తరువాత ఏమి జరిగింది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకని చనిపోతూ ఉంటారు. చివరికి ఈ 7 to 8 మెంబర్స్ నుండి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్గా అనిపించదు. అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా భయపెట్టేశారు. హర్రర్స్ మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. చాలా ఎంజాయ్ చేస్తారు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 7 సౌత్ కొరియా మూవీ అయిన విల్ యూ బీ దేర్. ఎస్, కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2016లో వచ్చిన మూవీ. ఇప్పుడు ఈ మూవీ ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి.
మరి ఎందుకు భయ్యా ఈ ఓల్డ్ మూవీని రికమెండ్ చేస్తున్నారు అని అంటే, మంచి లవ్ స్టోరీ మూవీ. ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఎంతకైనా తెగిస్తూ ప్రతి ఒక్క దానికి సిద్ధమవుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. నిజంగా చాలా సీన్స్ లవ్ బర్డ్స్కి మాత్రం కనెక్ట్ అవుతూ ఉంటాయి. మంచి లవ్ స్టోరీ మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, సో హెయన్ అనే వ్యక్తి ఒక పెద్దయిన దగ్గర టైం ట్రావెలింగ్ చేసే టాబ్లెట్స్ని తీసుకుంటాడు. మరి ఆ టాబ్లెట్స్తో ఏమి చేశాడు, ఆ టైం ట్రావెల్ చేసిన తర్వాత ఏమి జరిగింది, తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చాలా నచ్చుతుంది. కొరియన్ మూవీస్ రెగ్యులర్గా చూసేవారికి ఈ మూవీ బెస్ట్గా ఉంటుంది. మంచి ఫీల్ ఉన్న మూవీలో ఈ మూవీ కూడా ఒకటి. టైం ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో కూడా కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా అయితే అనిపించాయి. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే కొన్ని రొమాన్స్ సీన్స్ అయితే ఉన్నాయి, మిగతావన్నీ ఓకే. ఇది ఓకే అని అనుకుంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయవచ్చు. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన కమిటీ కుర్రళ్ళు. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 9, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూశాక భయ్య చిన్నప్పుడు మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క నిమిషం గుర్తుకు వచ్చేలా ఫీల్ ఉంటుంది. లేటెస్ట్గా వచ్చిన ఐ మూవీ ఎలాగైతే కనెక్ట్ అయిందో దాని తర్వాత మంచి ఫీల్ ఉన్న మూవీ ఏదైనా ఉంది అంటే ఈ కమిటీ కుర్రళ్ళు. చాలామంది యూట్యూబర్స్ ఈ మూవీని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్ మీరు ఎక్కడ చూసి ఉండరు. కొన్ని సీన్స్కు మాత్రం బలవంతంగా మీరు ఏడవద్దు అని గట్టిగా నిర్ణయించుకున్నా కూడా మీకు తెలియకుండానే మీరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. చాలామందికి కనెక్ట్ అయ్యే మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, సాయి కుమార్ గారికి పోటీగా ఎలక్షన్లో నిలబడిన హీరో తన చిన్నప్పటి మెమోరీస్ తన ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి చెబుతూ మొదలవుతూ ఉంటుంది ఈ మూవీ. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకని చెప్పాల్సి వచ్చింది, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏమి జరిగింది, ఎలక్షన్లో హీరో నిల్చోవడానికి కారణం ఏమిటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ కోసం ఎంత చెప్పినా తక్కువే భయ్యా. ఈ రికమెండేషన్ వీడియో చూసిన తర్వాత మొదటిగా ఈ కమిటీ కుర్రలు మూవీ చూడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. కాకపోతే DVD సీన్ అండ్ వేసై అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూసేయవచ్చు. మీ చిన్నప్పటిలో జరిగిన ప్రతి ఒక్క సీన్ అయితే కళ్ళ ముందు కనిపించినట్టు మూవీ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి న్యాచురల్గా అయితే ఈ మూవీ ఉంటుంది. ఫ్రీగా ఉంటే మొదటిగా ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. పక్క అంటే పక్క ఎమోషనల్గా అంటూ ఎంజాయ్ అయితే చేస్తారు. నెంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన ది ఎక్సోరిస్ట్ బిలీవర్. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు జియో సినిమాల్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఫుల్ ఆఫ్ హర్రర్ మూవీ. చాలా సీన్స్ భయంకరంగా ఉంటాయి. ఒకరికి దయ్యం పడితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, రోజు రోజుకి వాళ్ళ బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి, దయ్యం పట్టిన వారి ముఖంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది చాలా న్యాచురల్గా చూపించారు. వాళ్ళ ఫేస్కి మేకప్ వేసినట్టు ఉండదు. ప్రతి ఒక్క సీన్ చాలా న్యాచురల్గా చూపించారు. చాలా భయంకరమైన సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీన్స్ బ్లడ్ బాత్ సీన్స్ కూడా ఉంటాయి. వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంది. చూడ్డానికైతే ట్రై చేయాలి అనుకుంటేనే చూడండి. క్లైమాక్స్లో ఒకటి అనుకుంటే మరొకటి ట్విస్ట్ ఉంటుంది. మూవీ మొత్తం ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్గా ఫీల్ అయితే అవ్వరు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, 9 నెలల గర్భవతి ఉన్న అమ్మాయి తను ఉంటున్న బిల్డింగ్ కూలిపోవడంతో తను చనిపోయి ఒక పాపకి జన్మనిస్తుంది. మరి ఆ పాప పెద్దయ్యాక ఏమి జరిగింది, హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి హర్రర్ సీన్స్ ఎలా వచ్చాయి, దయ్యం ఎందుకని ఈ పాపని పట్టి పీడిస్తూ ఉంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మొత్తం హర్రర్ సీన్స్ ఉంటాయి. ఫేసు చూపించిన ప్రతిసారి భయమేయక తప్పదు. క్లైమాక్స్లో వచ్చే సీన్ కోసం 1కి 2 సార్లు చూడొచ్చు. వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా భయంకరంగా అయితే ఉంది. ఈ మూవీ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. హర్రర్ మూవీ లవర్కి మాత్రం ది బెస్ట్ మూవీ. ఫ్రీగా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, చూశారు కదా బెస్ట్ టాప్ 9 మూవీస్ లిస్ట్ ఏంటో రికమెండ్ అయితే చేశాను. ఈ మూవీస్ ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే
ట్రై చేయండి. తెలుగు మూవీసే కాదు, బెస్ట్ హాలీవుడ్ మూవీస్ కూడా రికమెండ్ అయితే చేశాను కదా, ఆ మూవీస్ కూడా ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి. ఇలాగే ప్రతి 2 వీక్స్ ఒకసారి అయితే బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్టుతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇలా ప్రతిసారి బెస్ట్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరలా 2 వీక్స్ తర్వాత బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్టుతో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.